నమస్కారం. నేను మీ దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు చట్టం ముందు అందరూ సమానులే. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. తప్పు చేసిన వారు సామాన్యుడి నుంచి ఏ సెలబ్రిటీ అయినా రాజకీయ నాయకుడైనా చట్టం శిక్షిస్తుంది. ఇది దానికి నిలువెత్తు నిదర్శనమే ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు ఘటన. ఈరోజు ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా చట్టానికి అందరూ సమానమే అనే మెసేజ్ టాలీవుడ్ అగ్ర నటుడు అల్లు అర్జున్ అరెస్టు ద్వారా అందరికీ అర్థమవుతుంది. మనందరికీ తెలిసిందే, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ నటులకు ఒక మేలు కొలుపు లాంటిదని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏదైనా ఈవెంట్స్ నిర్వహించే ముందు పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తే అందరికీ బాగుంటుందని, ముఖ్యంగా ఈరోజు రేవతి కుటుంబ సభ్యులకు డబ్బులు ఇచ్చారు సరే, కానీ ప్రాణం తిరిగి వస్తుందా ఒక్కసారి ఆలోచించాలా. ఈరోజు తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలోనే ఒక గొప్ప మెసేజ్ పంపించారు. చట్టానికి ఎవరు అతీతులు కారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. రేవతి కుటుంబంలో జరిగిన విషాదాన్ని ఎవరు పూడ్చలేరు. అయితే అటువంటి దుర్ఘటన అసలు జరగకుండా ఉండాల్సిందే. ఏది ఏమైనా ఈరోజు ప్రముఖులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు గ్యాదర్ అవుతారని మన అందరికీ తెలిసిందే. వాళ్ళు ముందుగా పోలీసులకు సమాచారం అందిస్తే దానికి సంబంధించిన కొంత భద్రత ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని, ఏది ఏమైనా ప్రాణం విలువ వెలగట్టలేనిది. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోతే దాని విలువ అసలు వెలగట్టలేదని దయదలచి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.